చప్పుడువే పేద బతుకుల్లో పెద్ద కొడుకై నిలిసినవే అన్నా నిన్ను కాదన్నమే కన్నీళ్ల పాలై మేమున్నామే జగనన్నా నిన్ను వదులుకొని కష్టాలు ఎన్నో చూస్తున్నామే అన్నా నిన్ను కాదన్నమే కన్నీళ్ల పాలై మేమున్నామే జగనన్నా నిన్ను వదులుకొని కష్టాలు ఎన్నో చూస్తున్నామే రాష్ట్రమే రావణ కష్టం రాక్షస ముఖల రాజ్యం చేతులార చేసుకున్నాం చెదిరిపోయిన పక్షులమైన ఏం చేస్తే పోతదే ఈ పాపము మంచి చేసి నొండి వదులుకున్నాము ఏ జన్మగన్నా ఈ శాపము కూటమి కుట్రకు బలి అయినాము ఏం చేస్తే పోతదే ఈ పాపము మంచి చేసి నొండి వదులుకున్నాము ఏ జన్మదన్నా ఈ శాపము కూటమి కుట్రకు బలి అయినాము పేదోళ్ళ కష్టం చూసి పేగుబంధమైనావు అవ్వ తాత కండగా నిలిసి చేయూతనిచ్చినావు న్యాయంగా ప్రజల పక్షం నిలబడి నడిచినావు నా గుండె చప్పుడు రాష్ట్రం అంటూ సాగినావు బడితల రాతనే మార్చినవయ్యా తడి కన్నులానే తుడిచినవయ్యా మా ఇంటి దీపమై నిలిచినవయ్యా ఏం చేస్తే పోతదే ఈ పాపము మంచి చేసి నొండి వదులుకున్నాము ఏ జన్మగన్నా ఈ శాపము కూటమి కుట్రకు బలి అయినాము ఏం చేస్తే పోతదే ఈ పాపము మంచి చేసి నొండి వదులుకున్నాము ఏ జన్మదన్నా ఈ శాపము కూటమి కుట్రకు బలి అయినాము జెండాలు ఒక్కటై యుద్ధాన్ని ప్రకటిస్తే ఒక్కడివే సిద్ధమై సింహమై దూకినావు మేమంతా ఉన్నామని నమ్మి ముందు నడిసినావు మోసకారి మాటలు నమ్మి నిన్ను వదులుకున్నాము మంచి మనసు నీదన్నా మంచి రోజులున్నాయన్నా తప్పు తెలుసుకున్నాము బాధపడుతున్నాము రావే రావే జగనన్న రానున్న రోజులు మనై ఏం చేస్తే పోతదే ఈ పాపము మంచి చేసి నొండి వదులుకున్నాము ఏ జన్మగన్నా ఈ శాపము కూటమి కుట్రకు బలి అయినాము ఏం చేస్తే పోతదే ఈ పాపము మంచి చేసి నొండి వదులుకున్నాము ఏ జన్మదన్నా ఈ శాపము కూటమి కుట్రకు బలి అయినాము కూటమి తరపున సూపర్ 6 ఆ సూపర్ 6 లో ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం ముస్లిం మైనారిటీస్ వాళ్ళకు కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే ఒకరుంటే 1500 ఇద్దరుంటే 3000 ముగ్గురుంటే 2500 ప్రతి నెల మీ అకౌంట్ కు వచ్చే బాధ్యత ఉంటాం గ్యాస్ ఉచితంగా ఇస్తా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే ఒకరుంటే 15,000 ఇద్దరుంటే 30,000 ముగ్గురుంటే 45,000
ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఆశపడ్డమయ్యా మేము అనుభవించుతున్నాము, మోసపోయాము, బాధపడుతున్నాము, నీతి లేని హామీలు నమ్మి నిర్వెల్ల కూలినాము, నీ చేయి విడిచిపెట్టి అనాథలైనాము. అన్న మమ్ము మన్నించు, నీతోనే ఉంటాము, మా చేయి విడువకు, నీ నీడమవుతాము. జగనన్న నీరును ఏమిస్తే తీరును. దిక్కులేనోళ్ళమేమైనాము, రాజన్న కొడుకుకు దూరమైనాము, తప్పు చేసి తలదించినాము, జగనన్న నీకై చూస్తున్నాము. దిక్కులేనోళ్ళమేమైనాము, రాజన్న కొడుకుకు దూరమైనాము, తప్పు చేసి తలదించినాము, జగనన్న నీకై చూస్తున్నాము. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న, దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న, దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. ఆంధ్ర పౌరుషం సంతకమై, ఆంధ్రావనికే అంకితమై, కామకీచకుల కాల రాయుటకు దిశ చట్టాన్ని అమలు చేసిన దేశం మెచ్చిన జగనన్న, దేశం మెచ్చిన జగనన్న. జనం ఊపిరై జనం దీపమై జన్మెత్తిన మా జగనన్న. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఆంధ్రకు జరిగే అన్యాయం ముందే తలుచుకొని, చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని, జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని, ముగింపు వాక్యం చెప్పాలను రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా.
గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంతనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది కారణ జన్మే నీది, రణ జన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది కారణ జన్మే నీది, రణ జన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని జలములంతా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు, ఏం చేయడానికి ఏమొద్దు, ఏమొద్దయ్యా నువ్వే కావాలా. ఏలో ఏలో ఏలేలలో, ఏలేలో ఏలేలో ఏలో, ఏలో 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 ఏలేలలో, ఏలో ఏలేలో. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి, ఆ అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను, జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా.
ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా, సొంతింటి కలలేరవేర్చిండురా. ఆ కాలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా. ప్రేమ గల్ల మన జగనన్నరా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఇక్కడ ఉన్నది మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్, చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. అయినా మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. ఒక్కన్న చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా. గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం, సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న. అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సైనికుడై కదిలాడు మన జగనన్న, పల్లె మనసు గల్లోడు మన జగనన్న. అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న, గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండనెత్త మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం
నాకు పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన మా ప్రతి సోదరుడికి సోదరికి, మా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు సాయంత్రం ఈ నియోజకవర్గంలో ఒక ఆత్మీయ సమావేశం, అంటే కమిటీలన్నీ వేసాం, పార్టీ రీకన్స్ట్రక్ట్ అయింది. ఆ సందర్భంగా ఒకసారి బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి సమావేశం, దాంట్లో పార్టీ మీద చర్చించటం, తర్వాత విందు కార్యకర్తలందరూ కూడా నాయకులకి అందరికీ విందు ఉంటుంది. ఆ సందర్భంగా పత్రికల వారిని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో పార్టీ శ్రేణులు, నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ ఘనంగా ఆయన్ని శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. చుండూరు రవిబాబు గారు తక్కువ సమయంలోనే దాదాపు ఆయన ఇన్ఛార్జిగా తీసుకొని గతంలో వైఎస్ఆర్సీపీ అగాధంలో కూరకపోయిందనే నానుడి నుంచి ఇక్కడ పార్టీ కేడర్ ఎవరు కాపాడాలని చూసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మంచి సెలక్షన్, మంచి నాయకుడిని, అంటే 6 నెలల్లోనే అందరూ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ మనసులు చూరగొని నిగర్వి అందరిని కూడా దగ్గరకు తీసుకొని ప్రతి వారిని పలకరించి వారి యొక్క ఎవరైతే క్యాడర్లో జోష్ నింపాలి, ఏ రకంగా నింపాలనే వ్యక్తిత్వం అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి పంపటం, అటువంటి నాయకుడు కింద మేము పనిచేయటం మా అందరికీ చాలా ఆనందంగా, సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు ఎవరైతే ఆయన్ని అభిమానిస్తున్నారో కార్యకర్తలను కానీ వాళ్ళని ఆయన కూడా అభిమానంగా చూడాలి, వాళ్ళని మంచిగా పలకరించాలి, వాళ్ళు మంచి చెడ్డలు తెలుసుకోవాలి. గతంలో నేను దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది నేను కౌన్సిలర్ అయ్యి. 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ నుంచి కంటిన్యూగా ఉన్నా. కానీ మన కష్టాన్ని గుర్తించే నాయకుడు లేకపోవటం ఇప్పటివరకు మా దురదృష్టం అనుకున్నాం. ఇప్పుడు మంచి నాయకుడు, ముందు కార్యకర్తలు లేనిది, వాళ్ళ పరిస్థితి లేనిది, వాళ్ళ స్థితిగతులు లేనిదని గమనించి వారికి ఎటువంటి అతను సంబంధించి ఎంతవరకు సాయం చేయగలిగే మంచి వ్యక్తిత్వం, మంచి నాయకుడు. రాబో కాలంలో ఇటువంటి నాయకుడిని, ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని ఇంకా ఎంతోమంది అభిమానులు వస్తారు, పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడే రాబో కాలంలో అతను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తాడని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇతన్ని ఎమ్మెల్యేగా చూసుకుంటామని తెలియజేస్తూ ఆయన మంచి ఆరోగ్యాలతో ఇంకా రాబో కాలంలో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. అనతి కాలంలోనే చుండూరు రవిబాబు గారు ఎంతో మంచి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాడని చెప్పిన గొప్ప పేరు తెచ్చుకున్నందుకు ఈ రోజున ఆయన జన్మదినాన్ని పార్టీ ఆఫీసులో మా అందరితో కూడా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన దానికై చుండూరు రవిబాబు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నతమైన స్థితిలో చుండూరు బాబు గారిని చూస్తామని చెప్పని మేమందరం ఆకాశిస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ చుండూరు రవిబాబు గారి పుట్టినరోజు వేడుకలు పార్టీ ఆఫీస్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరపు నుంచి చుండూరు రవికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఆనందంతో, ఆయుర ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషంతో ఉండాలని మనసారా కోరుకుంటూ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రవణ పుట్టినరోజు చేసుకోవటం చాలా బాగుంది. పార్టీ ఆఫీస్లో ఆ పుట్టినరోజుకి అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. రవణకి ఎప్పుడు కలకాలం ఇలానే జరగాలని, ప్రతి పుట్టినరోజు ఇలానే రంగరంగ వైభవంగా జరగాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ వింగ్స్ సిటీ ఒంగోలు ప్రెసిడెంట్గా నేను అన్నకి విశేష తెలియజేస్తున్నాను. కష్టకాలంలో జగనానికి తోడుగా నిలబడేందుకు అన్నకి నేను థ్యాంక్స్ చెప్తూ
చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రవి గారు పుట్టినరోజు పార్టీ ఆఫీసులో కోలాహలంగా జరిగింది. ఇంకా కోలాహలంగా జరపాలని, వచ్చే కాలం కూడా కోలాహలం జరపాలని. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మంచి 6 నెలలకి పార్టీ లేపారంటే మార్పులు వచ్చినాయంటే మన రవి అన్న తరఫున వచ్చినాయి. ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ చుండూరు రవిబాబు అన్న గారి జన్మదిన సందర్భంగా ఒంగోలు ఐటీ వింగ్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన శంకరని చెప్పినట్టుగా ఇలాంటి రవిబాబు లాంటి నాయకుని మాకు అందజేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో రవిబాబు అన్న ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటాం.